ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఏసే పరిష్కారం స్టూడియోలో కంప్యూటర్ విభాగంలో వచ్చినటువంటి సాంకేతిక లోపాన్ని బట్టి కంప్యూటర్స్లో ఉన్నటువంటి 100% ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీ లాస్ట్ ఇట్, పోగొట్టుకున్నాం. కనుక సాంకేతిక పరమైన పర్ఫెక్ట్నెస్ కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. అమ్మ కొరకు ప్రార్థించమని నేను మీకు మనవి చేశాను. ఆమె ఆరోగ్య స్థితి తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నారు. ప్రార్థన మనవి మీరు తీసుకొని ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. సాంకేతిక నష్టం మమ్మను కలవరపరచలేదు. మీకు స్తుతులు అర్పిస్తున్నాం. ఈ లోకంలో దేనిని మేము పోగొట్టుకున్నా మీరు మాకున్నారు. మేము నీ వారం, నీ ప్రజలం, నీవు మేపే గొర్రెలం. కనుక మాకు ఏ నష్టమైనా ఒకటే. కనుక మీకు స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. చివరి క్షణాల్లో ఉన్నది కనికరించమని అడుగుతున్నాం. మీ చిత్తమైతే దీర్ఘాయుష్యం అని అడుగుతున్నాం. ప్రభు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ప్రసాదించండి. రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో ఆయన సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన సింహాసనము మీద కూర్చుంటారు అన్నారు. సింహాసనాసీనుడై ఉండును. తరువాత అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఇంగ్లీష్ బైబిల్ చూడండి. when the son of man comes in his glory and all the angels with him, then he will sit on his glorious throne. Before him will be gathered all the nations, and he will separate people one from another as a shepherd separates the sheep from the goats. అప్పుడు అనే పదం మనకు తెలుగులో కనిపిస్తుంది. ఇంగ్లీష్లో పర్టికులర్గా దెన్ అని ఎక్కడ కనిపించలే. కనుక ఈ రెండింటి విషయం మనం చూస్తున్నాం. 31వ వచనం సింహాసనం మీద ఉండును, 1000 year రీఇన్మెంట్. అప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రీఇన్మెంట్ సింహాసనం మీద ఉండును. ఎంతకాలం? 1000 సంవత్సరం సింహాసనం మీద ఉండినప్పుడు అట్ ద ఎండ్ అప్పుడు ఆయన సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. కనుక ఫైనల్ రిజరెక్షన్ ప్రకటనలో చెప్పినట్లు 20వ అధ్యాయంలో ప్రభువు కొరకు శిరశ్ఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై ఆయనతో కూడా 1000 సంవత్సరముల పరిపాలన చేస్తారు. ఆ తరువాత అప్పటి వరకు కడమ మృతులు బ్రతకలేదు అన్నాడు. అంటే అప్ టు ద కంప్లీషన్ ఆఫ్ 1000 year రీఇన్మెంట్ మిలీనియం, అదర్ డెడ్ పీపుల్ విల్ నాట్ కమ్ ఇన్ టు ద రిజరెక్షన్. కనుక వారు ఆ తరువాత కాలంలో వారు పునరుద్ధానానికి 1000 ఏళ్ల తర్వాత వస్తారు అనేది చెప్పాడు. కనుక 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభువు యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని
ఆయన పరిపాలించినప్పుడు ఆయనతో పాటు పాత నిబంధనలోని రెజరెక్ట్ అయిన విశ్వాసులు ఉంటారు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనంతరం సమస్తమైన మానవులు ఆదాము మొదలుకొని ఆనాటి వరకు పుట్టిన వారిలో చనిపోయిన వారు పునరుద్ధానులు అవుతారు. అందరూ కూడా ఆయన ఎదుట సమావేశపరచబడతారు. అక్కడ గొల్లవాని యొక్క తీర్పు ప్రకటన కనిపిస్తుంది. ఒక షెపర్డ్ ఏ విధంగా గొర్రెలు మేకలు వేరు చేస్తాడో నీతి పరులను అవినీతి పరులను ప్రభు వేరు చేస్తాడు. వేరు చేసినప్పుడు దేవుడు నీతిమంతులుగా ఎంచినటువంటి వారిని, ప్రభువు నీతిమంతులుగా ఎంచినటువంటి వారిని ఆయన కుడివైపున ఉన్న వారిని ఆశీర్వాదమునకు, ఎడమవైపు ఉన్న వారిని శాపమునకు వారసులుగా ప్రకటిస్తాడు. కనుక గొర్రెలను కుడివైపున, మేకలను ఎడమ వైపున ఆయన డివైడ్ చేసినప్పుడు వారి యొక్క అంతాలు చాలా క్లియర్గా చెప్పబడ్డాయి. దేవుని చేత ఆశీర్వదించబడి వారి నిమిత్తం సిద్ధపరచబడుతున్నటువంటి స్వాస్థ్యాల్లోనికి నీతిమంతులు ప్రవేశిస్తారు. పాపాత్ములు ప్రభువును అంగీకరించకపోయినందున అగ్నిగుండముల ప్రవేశం చేస్తారు. ఈ జడ్జిమెంట్లో ఏ విధంగా ఆయన నీతిమంతులను సెపరేట్ చేశాడో చాలా తేటగా రాశాడు. ఏమిటంటే, ఒకటి ఆయన యొక్క పారామీటర్స్, ఆయన తీర్పులో ఉన్నటువంటి ప్రమాణాలు అందులో మనకు చెప్పబడ్డాయి. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని పరామర్శించినారో, చెరసాల్లో ఉన్నవారిని పరామర్శించినారో, ఆకలిగా ఉన్నవారికి ఆహారం ఇచ్చినారో, అంటే వారు క్రియాపూర్వకంగా తమ విశ్వాసాన్ని వారి జీవితాల్లో రుజువు చేసుకున్నటువంటి వారుగా, విశ్వాసులుగా కనిపిస్తున్నారు. అలా కాకుండా వేషధారులుగా కనిపించిన వారు, నామినల్ పీపుల్గా అనిపించినటువంటి వారు, మేమెప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, మేమెప్పుడు నువ్వు చెరసాలు ఉంటే రాలా, మేమెప్పుడు నువ్వు హాస్పిటల్ ఉంటే రాలన్నట్టుగా మాట్లాడారు. కనుక ప్రభువు విశ్వాసంతో కూడిన క్రియలు చేసిన వారిని ఘనపరిచాడు. విశ్వాసము లేని, క్రియలు లేని వారిని ప్రభువు తిరస్కరించినట్లుగా మనకు జ్ఞాపకం చేస్తాను. కనుక ఈ విషయాలన్నీ కూడా 31వ వచనం నుండి చెప్పబడ్డాయి. 31వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వెంటబెట్టుకొని వచ్చినప్పుడు ఆయన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. 2 మాటలు ఇక్కడ నేను పర్టికులర్గా జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్ ద ఏంజల్స్, సమస్త దూతలు, అండ్ ఆల్ ద ఏంజల్స్ విత్ హిమ్, సమస్త దూతలు ఉన్నారు ఆయనతో. 2 సమస్త జనములు, ఆల్ ద నేషన్స్. ఏమర్థం అవుతాను? దూతలు అనగానే మనకు పరలోక రాజ్యం గుర్తొస్తుంది. పరలోక రాజ్యములో దేవదూతలు అన్నారు. పడద్రోయబడిన దేవదూతలుగా చెప్పబడినటువంటి వారు కొందరు పాతాళములోని చీకటి బిలంలో బంధించబడ్డారు, కొందరు వాయుమండలంలో విడిచిపెట్టబడ్డారు. కనుక వాయుమండలంలో విడవబడినటువంటి వారందరినీ వారి నాయకుడితో కలిసి 1000 ఏళ్ల పాలనలో ప్రభు పాతాళంలో బంధించేస్తున్నాడు. ఆ సందర్భాన సమస్త జనులు ఆ మిలీనియం అనంతరం ఆయన ఎదుట సమకూర్చబడుతున్నారు. దేవదూతలు కోత కోయటం అంటే ఇదే. కనుక ప్రభు చాలా తేటగా చెబుతున్నాడు, ఆయన ఎదుట ప్రతి ఒక్కడు నిలబడాలి. ఫిలిప్పీ పత్రికలో కూడాను ప్రతి మానవుడు ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలన్నాడు, నాలుగుతో స్తుతించాలన్నాడు. ఆకాశమందున్నవే కానీ, లేదా పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలన్నాడు. ఎట్లా సాధ్యం? ఆఫ్టర్ ఆల్ ద రిజరెక్షన్స్. కనుక సంఘం యొక్క రిజరెక్షన్ ర్యాప్చర్ సమయంలో జరుగుతుంది.
ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ రిజరెక్షన్ ప్రభు భూమి మీద రెండవ రాకడలో అడుగుపెట్టినప్పుడు జరుగుతుంది. అదే సందర్భంలో హతసాక్షుల రిజరెక్షన్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ రిజరెక్షన్, అంతిమమైనటువంటి పునరుద్ధానం, పాపులు కూడా లేచేటువంటి పునరుద్ధానం, ప్రతివాడు పునరుద్ధానుడు అవుతాడు. అయితే మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులు ధన్యులు. అర్థమవుతుందా? కనుక కడపట అందరూ లేస్తారు, అప్పుడు ప్రభు యొద్దకు రాబడతాం, తీసుకుని రాబడతాం. అక్కడ తీర్పు జరుగుతుంది. అంటే మన పాపము వలన మనం పొందాల్సిన గమ్యాన్ని డిసైడ్ చేసి డిక్లేర్ చేస్తాడు అక్కడ. అందుకే నేను మాట్లాడుతున్నాడు, సమస్త జనులు పోగు చేయబడతారు. రిజరెక్షన్లోనికి సకల మానవాళ్ళు వచ్చేస్తారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెడతాడు. ఇక్కడ యేసు ప్రభు గొల్లడు గొర్రెలు మేకల గురించి చెప్తున్నాడా? కాదు. తానొక కాపరినని విశ్వసించిన వారు గొర్రెలని, విశ్వసించిన వారు మేకలని తీర్పు చెబుతున్నాడు. ఇది మనం అన్వయించుకున్న ఆధ్యాత్మిక అర్థం. అలా కాదు, ఇది గొల్లల తీర్పే, నేను మాట్లాడను దీని మీద అంటే ఎవడేం చేస్తాడు? అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారితో అంటున్న మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. అద్భుతం కదా? లోకము పుట్టినది మొదలుకొని 34 వచ్చిన అంటాడు, దెన్ ద కింగ్ విల్ సే టు దోస్ ఆన్ హిస్ రైట్, కమ్ యూ who are blessed by my father, inherit the kingdom prepared for you from the foundation of the world. From the foundation of the world. లోకము ప్రారంభమైనప్పటి నుండి కూడా దేవునికి ఇష్టలైన వారిగా జీవించిన వారులారా మీరు రండి. ఇట్స్ a greatest call for them. దానికి ఆయన చెబుతున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, వస్త్రం ఇచ్చారు, రోగినై ఉన్నాను, చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నా ఎదుగు వచ్చి నన్ను పరామర్శించారు. నీతిమంతులు అంటున్నారు, అయ్యా ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలి కొంటే చూసాం, నీకు ఆహారం ఇచ్చాం, మేమెప్పుడు నువ్వు దప్పికొంటాం చూసాం, దాహం ఇచ్చాం, నువ్వెప్పుడు పరదేశం అంటే నేను నిన్ను చేర్చుకున్నాం, దిగంబరు అంటే మేమెప్పుడు చూసాం, ఇప్పుడు బట్టలు ఇచ్చాం, నువ్వు రోగివై ఎప్పుడు ఉన్నావు, మేము ఎప్పుడు వచ్చాం, చెరసాలు ఎప్పుడు, నీ యొద్దకు ఎప్పుడు వచ్చాం? అదే కదా ప్రశ్న. యేసుప్రభు జీవించిన కాలం ఎక్కడ? వీళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్తో సహా ప్రభు వాళ్ళను గొర్రెల యొక్క గుంపులో చేర్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమిటయ్యా ఇది, మేమెప్పుడు చేసాం ఇదైనా కూడా ఈ గొప్ప కార్యాలంటే? అల్పులైన మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. అల్పులైన మీ సహోదరులలో ఒకనికి నా పక్షంగా మీరు ఇది చేశారు కనుక నేను మీతో నిశ్చయంగా చెబుతూ ఉన్నాను. సోదరుడా సోదరి, విశ్వాసులు నీతిమంతులు అడుగుతున్నారు, అయ్యా ఇవన్నీ మేము ఎప్పుడు చేశాం నీకు? కనుక వాళ్ళు చేసి మౌనంగా ఉన్నారు, శబ్దం లేదు వాళ్ళ దగ్గర. ప్రభువే డిక్లేర్ చేస్తున్నాడు, మీరు చేశారన్నాడు. వాళ్ళు అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు మీరేం చెబుతున్నారు, నువ్వెప్పుడు ఉన్నావు చెరసాలు, నువ్వెప్పుడు ఆకలిగొన్నావు? మిక్కిలి అల్పులైన నా సహోదరుల ఒకరికి మీరు చేశారు, నాకు చేసి ఉన్నట్టే. గ్రేట్ కన్సర్న్ ఆఫ్ జీసస్. యేసు ఎంత దయగలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ఎడమ వైపున వారిని చూచి ఆయన, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. అర్థమవుతుందా? నరకం మనుషుల కొరకు దేవుడు సిద్ధం చేయలా, అపవాదికిని వాని దూతల కొరకు ప్రభువు చేశాడు, సిద్ధం చేశాడు. అపవాదికి దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చే ఉన్నాడు, అది అమలులోనికి రావలసిన సమయం రాబోతోంది. కనుక జడ్జిమెంట్ పాస్ అయినప్పటి నుండి ఆ జడ్జిమెంట్ ఆర్డర్లో ఉన్న ఆ యొక్క పనిష్మెంట్ ఇంప్లిమెంట్ అవటానికి మధ్య సమయం ఉంటుంది.
ఉరివేయమని ఎవరైనా న్యాయాధిపతి ఉత్తర్వులు ఇస్తే అక్కడ నుండి ఉరివేయటానికి మధ్యన సమయం ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా ఎడమవైపు ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. శపించబడిన వారు నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. కనుక అపవాదికి వాని అనుచరుల కొరకు చేయబడింది ఉంది చూశారు. ఆ నరకం అనేది ఉంది, అందులో బొమ్మన్నాడు. ఎడమవైపు ఉన్న వాళ్ళను, ఎడమవైపు ఉన్నవారు వెంటనే అడుగుతున్నారు ఏమని, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పట్టలేదు, దప్పి కొన్నాను, మీరు దాహం ఇలేదు, పరదేశం ఉన్నాను, నేను చేర్చుకోలేదు, దిగంబని ఉన్నాను, బట్టలు లేదు, చెరసాల్లో ఉన్నాను, రోగిగా ఉన్నాను, చూడరాలేదు అంటే, ప్రభువా మేమెప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటే చూసాం, దప్పుకొని ఉంటే చూసాం, పరదేశం ఏంటో చూసాం, చెరసాల్లో ఉండడం చూసిన ఉపచారం చేయకపోయాం. మిక్కిలి అల్పులలో వీరిలో ఒకరికైనా మీరు ఇలా చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని అనును. ఇట్ విల్ హ్యాపెన్. ఇట్స్ ఎ ప్రాఫెసీ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అది ప్రవచనం, అది జరిగి తీరుతుందని ప్రభువు చెబుతున్నాడు. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుతారు. ఈ ఉపమానములో పరలోకము ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు మాట, అగ్నిగుండము, ఇవన్నీ కూడాను వారి వారి యొక్క జీవితాల్లో వారి వ్యక్తిగత విశ్వాసమును బట్టి వారి యొక్క డెస్టినీస్ ఏర్పడి ఉంటాయనేది ప్రభువు తెలియజేస్తున్నాడు. సోదరుడా సోదరి, ఆకలిగుని ఆహారం కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలను ఆదరించేవాడు ధన్యుడు. ఎరుగక చేశారు, అందుకని అంటాడు వారిలో తెలియక ఏ దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారన్నాడు అబ్రహామును గురించి. కనుక ఆతిథ్యం ఇవ్వాలి, కనుక ప్రజలను ఆదరించాలి, పరదేశులను ఆశ్రయం ఇవ్వాలి, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇవ్వాలి, చెరసాలు ఉన్నవాడిని పరామర్శింప వెళ్ళాలి. ఇవన్నీ ప్రేమ కార్యాలు అంటాను నేను. దిస్ ఆల్ ఆర్ ద యాక్ట్స్ ఆఫ్ లవ్. ప్రేమ లేకపోతే ఇవేమి చేయలేము. ప్రేమ లేనివాడు భోజనం పెట్టలేడు ఇతరులకు, ప్రేమ లేనివాడు పానం ఇవ్వలేడు ఇతరులకు, ప్రేమ లేనివాడు చోటు ఇవ్వలేడు ఇతరులకు, ప్రేమ లేనటువంటి వాడు ఎక్కడ ఘనపరచబడడు, ఎక్కడ ఘనపరచబడడు. కాబట్టి అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి అయినను మీరు నాకు చేయలేదు కదా, నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనును. వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోతురు. ఇలాంటి వారు నిత్య శిక్షకు అగ్నిగుండానికి, నీతిమంతులైతే నిత్య జీవానికి వెళ్తారు. నీతిమంతులు అంటే ఎవరు? ఈ పనులు చేసినప్పుడు ఎందుకు చేశారు ఆ పనులు, వాటి వెనుక ఉద్దేశం ఏమిటనేది చాలా ప్రధానం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, దేవుని బిడ్డ అయ్యాడు అని అంటే దాని వెనుక అతని జీవితంలో వచ్చిన పెను మార్పు, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం గ్రహించాలి. సోదరుడా సోదరి, యేసు మొదటి రాకడలో యూదులు అంగీకరించలేదు. ప్రభువు వారి మెస్సియా అని వారు గుర్తించలేదు. అంతేకాదు ఆయన శిష్యులుగా తమకు దొరికిన భాగ్యం గొప్పదని వారు తలంచుకోలేకపోయారు. ఆ తరువాత ఆఫ్టర్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ అసెన్షన్ ఆఫ్ జీసస్ ఆ శిష్యులకు ఆయన విలువ తెలిసింది. మేమెప్పుడు ఆకలిగా ఉన్నాం, మేమెప్పుడు వస్త్రం వేసుకోవటం చూడండి, ఇవన్నీ కాదు. ప్రభు మాట్లాడుతున్నాడు, శరీరమును మాత్రమే పోషించుకునే దౌర్భాగ్యత, భౌతిక సంబంధమైన విషయాలను గురించి మాత్రమే ఆలోచించేటువంటి తలంపులు ఆధ్యాత్మిక జీవితానికి వ్యతిరేకాలు. కనుక ఎడమ వైపు ఉన్నవారు, కుడిమ వైపు ఉన్నవారని, గొర్రెలని, మేకలని, ఇవన్నీ అలంకార భాషగా చెబుతూ ఒక సందేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యేసు తీర్పరై రాబోతున్నాడు,
యేసు తీర్పు తీరుస్తాడు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మృతులైన వారందరూ లేచి వస్తారు. వారి వారి క్రియల చొప్పున వారి జీతం ప్రభువు నుండి పొందుకుంటారు. కనుక ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి వాక్యము మనం గమనిస్తున్నప్పుడు, బీ ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్, బీ ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్. క్రియాపూర్వక క్రైస్తవునిగా నీవు జీవించాలి, మాటల క్రైస్తవుడు కాకూడదు. ఇవాళ చాలామంది మాటల క్రైస్తవులు ఉన్నారు. కనుక నేను వాక్యాన్ని ముగిస్తూ చెబుతున్నాను, ప్రభువు యొక్క పాదాల ఎదుట నిలబడే దినం రాబోతోంది. మనందరం, మీరు నేను కూడా అలా నిలబడినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా అని మనం పిలిపించుకోగలుగుతామా? బలా మంచి నమ్మకమైన దాసుడా అని పిలిపించుకొనగలుగుతామా? అలాగే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని పిలిపించుకోగలుగుతామా? ఎవరు అలా పిలిపించుకోగలుగుతారు? ద ఫెయిత్ఫుల్ పీపుల్, ద ఫెయిత్ఫుల్ పీపుల్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలులో నమ్మకమైనటువంటి వారిని ప్రభు పిలిచి వారి ప్రేమకు ప్రతిఫలంగా వారి నిత్యరాజ్యానికి వారసులను చేస్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, సమాజాన్ని ప్రేమించాలి, అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడాలి, మనకు చేతనైన మట్టుకు వారికి చేయూతను ఇవ్వాలి, వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి. చెరసాల్లో ఉన్నవాడిని ఎవరు పట్టించుకుంటారండి? విశ్వాసులు చెరసాలకు వెళ్ళి అక్కడున్నటువంటి వ్యక్తులు పలకరించాలి. రోగి ఉన్నవాడిని ఎవరు పట్టించుకుంటారండి? వాళ్ళ కుటుంబాలే పట్టించుకోవటం లేదు. కనుక వాళ్ళు వెళ్ళాలి. ప్రభు బిడ్డలు అనేవాళ్ళు ప్రజల కొరకు ప్రార్థించడానికి రోగులు ఉన్న స్థలానికి వెళ్ళాలి. కనుక ప్రభు ఇస్తున్న ఆధిక్యత దేవుని పిల్లలకి ఏమిటంటే, ఆయన స్థాయికి జీవించి చూపించటమే. ఆయన స్థాయికి మనం జీవించగలగటం ఈ లోకంలో మనకు నిజంగా ఆశీర్వాదం అవుతుంది. ఆయన వాక్యం చొప్పున మనం నడవటం మనకు గొప్ప విలువను, సార్థకతను మన జీవితంలో తీసుకొని వస్తుంది. చెరసాలలో రోగిగా పడి ఉన్నవాడి గతి ఏ విధంగా ఉంటుంది? వాడిని కంఫర్ట్ చేస్తే వాడు మనల్ని మర్చిపోగలుగుతాడా? ప్రభు అది అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కడికి చేశారు, వీడు నా సహోదరులు ఒక్కడికి చేశారు, నాకు చేసినట్టే, కాబట్టి మీరు ఆశీర్వదించబడిన అంటున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నప్పుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నప్పుడు ఇట్స్ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ అబవ్. కనుక మన జీవితాల్లో మనం దేవుని చేత గొప్ప ఫలం, గొప్ప ఖ్యాతి అనుభవించే వారు ఉండాలనగా మారు మనసు పొందిన వారు ఉండాలి. సహాయం చేసేవారుగా మనము జీవించాలి. అది నిత్య శిక్ష నుండి తప్పించుకొని నిత్య రాజ్యానికి మనం వారసులము కావాలి. రేపటి వాక్య ధ్యానములో 26వ అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తాను. ఇంకా 3 అధ్యాయాలు మాత్రమే, 26, 27, 28 ఉన్నవి. వీటిలో 26వ అధ్యాయంలో మనకు వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 75. చాలా పెద్ద చాప్టర్ ఇది. దీన్ని కొంచెం విస్తృతంగానే మనం ధ్యానం చేద్దాం. ప్రభువు సిలువ వేయబడటానికి ముందస్తు కాలం ప్రారంభిస్తూ ఏ విధంగా సిలువకు ఆయన సిద్ధం చేయబడుతున్నాడో, మరియు కొన్ని ప్రత్యేకమైన ఉపమానాలతో, వాస్తవ గాథలతో, అలాగే ఆయన పండుగలో పాల్గొని, ఆ తదుపరి పస్కాలో పాల్గొని, ఆ తదుపరి సిలువపై మరణించి మనుషుల కొరకు ఏ విధంగా ప్రాణం పెట్టాడో ఇది 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. రేపటి దినం 26వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించాలని మనవి. ప్రార్థన ఎంతసేపు వచ్చింది? బ్రేక్ రాకూడదా? ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, అనారోగ్యంతో నా అమ్మను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరణశయ్యపై ఉన్నది.
ఇప్పుడా కాసేపు అన్నట్లు ఆమె స్థితిని మీరు కనికరించమని అడుగుతున్నాం. మీ కృప చూపండి, బిడ్డను జీవింపచేయమని అడుగుతున్నాను. అటువలనే ప్రభు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి. మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక జీవితాలు బలపరచండి. మేము క్రియతో కూడిన బ్రతుకు జీవించుటకు మాకు నేర్పండి. మిక్కిలి అల్పులైన సహోదరులను ప్రేమగా వారి అవసరాల్లో భాగస్తులు అవటం మాకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైన గాక. ఆమేన్.